ప్రణతి వాళ్ళ ఇంటికైతే పెళ్లి వాళ్ళు వస్తూ ఉంటారు. అలా పెళ్లి వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళతో. ఇలా మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటారు. నిశ్చితార్థంకి మీ పెద్ద కోడలైతే లేదు. కానీ పెళ్ళికి మాత్రం ఖచ్చితంగా మీ పెద్ద కోడలు ఉండాలి అని అనేసరికి పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. అక్షయ్ వీళ్ళైతే షాక్ అయ్యి ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా పెద్ద కోడలు పెళ్లిలో ఉంటుంది అని అంటూ ఉంటుంది పార్వతి. అలా అనేసరికి ఆ పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అత్తయ్య అవనిని పిలుస్తుందా అనేది అనుకుంటూ ఉంటుంది. వాళ్ళు మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఏం మాట్లాడుతున్నావు పార్వతి? అవనిని పిల్లనన్నావు కదా! ఇప్పుడు ఎలా పిలుస్తానంటున్నావు అని అంటే, అవనిని పిలను, అవని ప్లేస్‌లో వేరే వాళ్ళని పెడతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. పల్లవి అయితే హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది శ్రేయని చూస్తూ. ఇక నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి మన ఇంట్లో పెడతాను. అంతవరకు ఆ పెద్ద కోడలుగా ఆ అమ్మాయే నటిస్తుంది అని అనేసరికి ఒకసారిగా అందరూ షాక్ అవుతూ ఉంటారు. పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య ఆడిన మాటలకి. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే "ఏం మాట్లాడుతున్నావు నువ్వు" అనేతో అంటూ ఉంటాడు. ఇక కమల్ అయితే నోరు మీద చేయి వేసుకొని "మా అమ్మ ఆఖరికి ఇలాంటి పని చేస్తుందా" అనేతో అనుకుంటూ ఉంటాడు. అక్షయ్ అయితే పార్వతి కాళ్ళ మీద పడి "అమ్మ దయచేసి అవని ప్లేస్‌లో ఇంకొకళ్ళని నా పక్కన నిల్చోబెట్టుకు. నేను అలాంటిది ఊహించుకోలేను. నిన్నెవరిని అలా ఉంచలేను" అని చెప్పేసి అయితే అంటూ ప్రాధేయపడి అక్కడి నుంచి అయితే అక్షయ్ ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు చాలా బాధతో. ఇక పార్వతి అయితే నేను తీసుకున్న నిర్ణయమే చేస్తాను అని అంటూ ఉంటుంది. షాక్ అవుతూ ఉంటాడు అక్షయ్. ఇక అవని అయితే ప్రణతి ఎందుకు నన్ను రమ్మంది? ఏం మాట్లాడాలనుకుంది తెలుసుకుంటాను అని ఫోన్ చేస్తూ ఉంటుంది. అలా ఫోన్ చేయగానే ప్రణతి అయితే ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది. అలా అవని కంటిన్యూస్‌గా ఫోన్ చేసేసరికి అవని ఎవరు ప్రణతికి ఫోన్ చేస్తున్నారు? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి అని అటుగా వచ్చిన పార్వతి అయితే ప్రణతి రూమ్‌కి వెళ్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ప్రణతి ఫోన్ చూసేసరికి అవని వదిన అని అయితే ఉంటుంది. అలా అవని వదిన అని ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది పార్వతి. అవని ఎందుకు మాటి మాటికి ప్రణతికి ఫోన్ చేస్తుంది? తను ఏమనుకుంటుంది? అని చెప్పేసి అయితే చాలా కోప్పడుతూ ఉంటుంది. ఇక ఆ ఫోన్ లిఫ్ట్ చేయడానికైతే పార్వతి చూస్తూ ఉంటుంది.